రాధాకృష్ణ గారు. సార్ ఒక్కసారి చూడండి, మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, నా వాయిస్ వినపడుతుందండి? వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు రాధాకృష్ణ ఫ్రమ్ ముదినేపల్లి అండి. సార్ వినపడుతుందా సార్? సార్ వినిపిస్తుంది సార్, చెప్పండి. సార్ ఆల్రెడీ నాకు ఈ ప్రొడక్ట్ ని పరిచయం చేసింది రాఘవయ్య గారు సార్. ఆల్రెడీ నాకైతే పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. షుగర్ స్టార్ట్ అయింది వెరీ రీసెంట్లీ. అయితే రాఘవయ్య గారు మామూలుగా ఈ ప్రోడక్ట్ చాలా అంతకుముందు 2 months నుంచి చెప్పారు నాకు. చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది, వాడండి అని చెప్పి చెప్పారు. నేనైతే పట్టించుకోలేదు సార్. యాక్చువల్ గా అదే టైంలో మా అమ్మాయికి ఈ మామూలుగా బుగ్గల మీద చిన్న మచ్చలు వచ్చినాయి సార్. వస్తే మామూలుగా ఏలూరు దగ్గర వేగవరం అని చెప్పేసి కొంచెం ఆ మచ్చలకి బాగా స్పెషల్ హాస్పిటల్ అని చెప్పారు. సరే అని మా పాపను తీసుకెళ్తా, నాకు ఎప్పటి నుంచో పరిచయం కాబట్టి ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గర మామూలుగా ఆగానండి. రాధాకృష్ణ గారు ఇది మీరు వాడండి, పాపకి ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అని చెప్పేసి చెప్పారండి. నేనైతే మామూలుగా ఆయన మాటలో సరేలే, ఇది మాకు ఇంకొక భయం ఏంటంటే ఆల్రెడీ మా మిస్సెస్ తో కూడా చెప్పా, ఆల్రెడీ ఇట్లా రావి గారు చెప్తున్నారు వాడితే బాగుంటది అని చెప్పేసి అంటున్నారు, వాడదామని చెప్పేసి అంటే మా మిస్సెస్ కొంచెం ఇంట్లో మామూలుగా పాప కదా, ఈ మచ్చలు ఏదన్నా మామూలుగా ఏదన్నా ఈ మెడిసిన్ ఏంటో తెలీదు, మామూలుగా వాడితే ఏదన్నా రియాక్షన్ వచ్చింది అనుకో, మామూలుగా ఆడపిల్ల కదా మళ్ళీ మనం చాలా ఇబ్బంది పడతామని చెప్పేసి కొంచెం భయపడింది. భయపడితే సరిలే అని చెప్పేసి ఆ వేగవరంలో తెల్ల మచ్చలకే వెళ్ళి ఆ కన్సర్న్ హాస్పిటల్కి వెళ్ళి ఆల్రెడీ మెడిసిన్స్ తీసుకుని వచ్చామండి. రాఘవయ్య గారు మామూలుగా ఈ సంగతి చెప్పాం, వెళ్ళి ఇట్లా అని చెప్పి మా మిస్సెస్ కొంచెం ఇష్టపడట్లేదు, భయపడుతుందండి, కొద్ది రోజులు ఆగి అంటే ఆయన చెప్పిన మాటలు మామూలుగా నమ్మాను. తర్వాత కొద్ది రోజులు ఆగి వాడదామండి మీరు అని చెప్పేసి చెప్తే సరిలేండి మీరు వాడండి, పోనీ మీకు ఆ నమ్మకం కలిగినాకే ఇది చేయండి అని చెప్పేసి ఆయన నన్ను వదిలిపెట్టకుండా ఈ పోస్టులు పెడుతున్నారండి. మామూలుగా కంపెనీ ఇవి ఉంటాయి కదా, క్యూర్ సెల్ గురించి మామూలుగా టెస్ట్ మోనియల్ గురించి వీడియోలు పంపిస్తానే ఉన్నారు. సరే ఒక రోజు నేనైతే మామూలుగా సరే వాడదామని నమ్మకం కలిగింది కదా, సరే అసలు ముందు ట్రయల్ మన మీద వేద్దాం, షుగర్కి ఎట్లా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి నేను ఆల్రెడీ మొదలు పెట్టాను సార్. మొదలు పెడితే ఆల్రెడీ షుగర్ నార్మల్ గానే ఉంటుంది, మామూలుగా చాలా బాగుంది. అయితే నాకు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, చిన్న ప్రాబ్లమ్స్. మామూలుగా వాకింగ్కి వెళ్తా ఉంటానండి డైలీ 6 kilometers. వాకింగ్కి వెళ్తుంటే ఆల్రెడీ కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి. కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయితే ఇది మామూలుగా ఇక వాకింగ్ చేస్తే ఈ కాళ్ళు అరిగిపోయేటట్టుండే, ఈ షుగర్ తగ్గుద్దని చెప్పేసి మనం వాకింగ్ చేస్తున్నాం, ఈ కాళ్ళు అరిగిపోయేటట్టుండే 6 kilometers నడిస్తే కొంచెం తగ్గించి యోగా చేద్దాము, కొంత యోగా చేద్దాం, కొంత వాకింగ్ చేద్దామని ఒక డెసిషన్కి వచ్చాను సార్. ఈ రాఘయ్య గారు చెప్పిన మాటలని ఆల్రెడీ నేను ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ మొదలు పెట్టాను. మొదలు పెట్టిన తర్వాత ఒక 1 week వరకు నాకేం పెద్దగా డిఫరెన్స్ కనపడలేదండి. ఆఫ్టర్ 1 week కొంచెం నొప్పులు తగ్గుతున్నాయండి. అది కాకుండా నాకు తెలియనటువంటి ఇంకా కొన్ని మర్చిపోయిన నొప్పులు కూడా చాలా ఉన్నాయి. నేను ఒకసారి బండి మీద నుంచి పడితే కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయితే అది తగ్గింది. తర్వాత ఏమవుతుందంటే బండి మీద నేను ఎక్సలేటర్ పట్టుకుంటుంటే చెయ్యి కరెంట్ లాగినట్టు లాగేదండి. అది నేను ఆల్రెడీ మామూలుగా హోమియోపతి మందులు వాడటం మూలంగా మర్చిపోయాను. అసలు ఆ పెయిన్ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. అది కాకుండా బ్యాక్ బోన్ పెయిన్ అనేది నాకు ఉందండి, అది కూడా తగ్గిపోయింది. అసలు అది మర్చిపోయాను నేను, అది తగ్గింది. ఈ చెయ్యి లాగటం అనేది తగ్గింది. నెక్స్ట్ ఈ షుగర్ అనేది నార్మల్గా వచ్చింది. ఇవన్నీ మా మిస్సెస్ కి చెప్పేసరికి మా మిస్సెస్ ఏమందంటే అబ్బో ఇవన్నీ ఓసారి టెస్ట్ మోని మామూలుగా నేను విన్నాను, ఈ టెస్ట్ మోని మా మిస్సెస్ కూడా విందండి. నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే ఇప్పటికీ నేను మైండ్ లో పెట్టుకుంటాను, ఆ చిత్తూరు జిల్లా కుప్పం ఆయన ఉన్నారు చూసారు, కుమారస్వామి ఆయన ఆల్రెడీ టెస్ట్ మోని చేశారు, అది నేను విన్నానండి. యాక్చువల్ గా అయితే నేను ఫస్ట్ ఆయనలాగానే ఆలోచించాను. నేను నాకు నమ్మకం కలగల, ఎందుకనంటే ఆయన ఎట్లా ఏ టైపులో ఆలోచించాడో నేను కూడా అదే టైపులో ఆలోచించాను. అబ్బా అసలు నాకు ఆయన
నేను ఏదైతే ఆలోచన నా మనసుకు బాగా దగ్గరగా ఉంది. సో ఏంటంటే ఇది బాగా అట్రాక్ట్ అయ్యాను. తర్వాత నెక్స్ట్ అసలు ఈ టెస్టిమోనీలు కూడా కంపెనీ వాళ్ళు కూడా కావాలని చేయించవచ్చు కదా అనే ఉద్దేశంతో మన రాఘవ గారు ఏం చేశారంటే ఇక్కడ మన ఏరియాలో టెస్టిమోనీలు కొంతమంది వాడినోళ్ళు కూడా తగ్గిందని చెప్పేసి అంటే ఆ టెస్టిమోనీ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ నేను ఎంక్వైరీ చేశానండి. ఒక అతను ఇక్కడ అర్థమూరు అని చెప్పేసి ఒక పేషెంట్ ఆల్రెడీ సావుకి దగ్గరికి వెళ్ళిపోయిన పేషెంట్ కి వాడామండి ఆ క్యాన్సర్ కి ఆంధ్ర హాస్పిటల్ తీసుకెళ్తే హోప్లెస్ అని చెప్పారు. నెక్స్ట్ విజయవాడ హాస్పిటల్ తీసుకెళ్తే అసలు ఈ పేషెంట్ మనం ఏం చేయలేమని చెప్పేసి వదిలేశారు. వాళ్ళ బతిమాలిస్తే మామూలుగా కాదంటే తర్వాత మామూలుగా వాడారు. వాడితే ఆ పేషెంట్ వాళ్ళు లేచి తిరుగుతుందండి అని చెప్తే ఆ పేషెంట్ కి నేను మళ్ళీ మా ఊరికి దగ్గరగా ఉండటం మూలంగా వెళ్ళి ఎంక్వైరీ చేశానండి. నేను చేస్తే అసలు అతను చెప్పిన రిజల్ట్ చూస్తే నాకే మతిపోయిందండి. నిజంగా ఇవన్నీ చూసి మా మిస్సెస్ కూడా సైనోసిస్ ఉంది. నెక్స్ట్ నోట్లో మామూలుగా ఆవిడకి మామూలుగా ఆయుసం లాగా ఉంటది. ఇన్హేలర్ వాడుతుందండి. ఆ ఇన్హేలర్ వాడుద్ది. నెక్స్ట్ ఇట్లాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మామూలుగా నేను కూడా వాడతానండి అంటే సర్లేని ఆవిడకి ఇచ్చాను. ఆవిడకి ఇస్తే అసలు ఆవిడ ఎంత మామూలుగా ఇది అవుతుందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ అప్పుడు ఆవిడకి నమ్మకం వచ్చి మా పాపకి కూడా ఆ తెల్ల మచ్చలకి ఫస్ట్ వద్దు అన్న ఆవిడ మా పాపకు కూడా వాడిస్తుంది. నెక్స్ట్ మా తమ్ముడికి షుగర్ ఇప్పుడే స్టార్ట్ అయితే మా తమ్ముడికి కూడా ఇచ్చామండి. అట్లాగే మా బావగారికి ఎప్పటి నుంచో షుగర్ వాడుతుంటే ఆయనకు కూడా ఇచ్చాము. ఇవన్నీ చూసి నేను ఒక మామూలుగా మచిలీపట్నంలో ఒక డాక్టర్ గారికి చెప్తే ఆల్రెడీ ఆయన చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా, ఆయన బాగా అట్రాక్ట్ అయ్యి ఆయన కూడా మామూలుగా బాగుందండి అని చెప్పేసి ఆయన అయితే డాక్టర్ కాబట్టి ఆల్రెడీ బాడీ అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తారు కాబట్టి రాధాకృష్ణ గారు అసలు ఫస్ట్ రోజులో నాకు బాడీలో డిఫరెన్స్ తెలిసిందండి అని చెప్పారు. ఆయన మరో మెడికల్ రిప్రజెంటో ఏదో సంథింగ్ జిల్లా వైజ్ గా ఎవరో ఒక కొత్త పర్సన్ వాళ్ళ నాన్నగారికి క్యాన్సర్ 3rd స్టేజ్ లో ఉంటే వాళ్ళ నాన్నగారికి కీమోథెరపీ చేస్తుంటే ఈయనకి మామూలుగా ఈ కీమోథెరపీ చేసే పేషెంట్ కి రిఫర్ చేశారండి రీసెంట్ గా. అతను కూడా ఆల్రెడీ వాడుతున్నారు ఇప్పుడు. నెక్స్ట్ ఏంటంటే నాకైతే ఇప్పుడు మామూలుగా ఫస్ట్ లో ఏమనుకున్నానంటే ఈ ముందు ఎవరు వాడతారులే ఇవన్నీ ఎవరో దీనికి చెంది ఇవన్నీ ఎక్కడ ఇది అవుద్దులే ఏముందలే అని చెప్పేసి అనుకున్నానండి. నేనైతే ఇప్పుడు మామూలుగా నాకు ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే ఇది వరకు వాకింగ్కి వెళ్తా కొంచెం కాళ్ళు నొప్పి అనిపించేది. ఈ రోజున నేను వాకింగ్ కాదు ఇంకా సాల్తలేదు నా బాడీకి, ఇంకా కొంచెం జాగింగ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అట్లా అనిపిస్తుందండి నిజంగా. ఎందుకనంటే నా బాడీ ఫీలింగ్ ఎందుకంటే చిన్ని ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ అయిపోయినాయి. మా మిసెస్ నాకంటే ఎక్కువ ఇదిగా చెప్తుంది. కానీ నాకు ఇది మాత్రం ఈ ప్రోడక్ట్ చాలా నచ్చింది. నేను ఎంత నెగిటివ్ గా ఆలోచించానో అంత పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. అసలు ఎక్కడ చూసినా ఈ టెస్టిమోనీలో మామూలుగా నేను 2-3 టెస్టిమోనీలు ఆల్రెడీ వింటున్నా పర్టికులర్గా. ఎక్కడున్నా సరే టెస్టిమోనీ అంటే కంపల్సరీ అటెండ్ అవుతున్నాను. అసలు ఒక్క మాటతో చెప్పాలంటే ఇది మనం చెప్తే అతిశయోక్తి అవుద్దేమో కానీ మామూలుగా ఇది వరకు మామూలుగా ఈ ఆంజనేయ స్వామి రాముల వారిని బతికించటం కోసం ఎక్కడో సంజీవి తీసుకొచ్చారు, ఏదో పర్వతం తీసుకొచ్చి అని చెప్పేసి ఆ సంజీవి పర్వతం తీసుకొచ్చి మామూలుగా సంజీవి తీసుకొచ్చారు. అది మనం కథల్లో విన్నాం. అట్లాగే సినిమాలోకి వస్తే అదేదో మామూలుగా అంజీ సినిమాలో బాటియా అనేవాడు ఆడు యంగ్ అయిపోటానికి. సార్ రాధాకృష్ణ గారు, ఓకే సార్, థ్యాంక్ యూ. ఇవన్నీ అందరికి తెలుసండి. నిజంగా మీరు చెప్తున్నది చాలా మీరు సంతోషమైన విషయాలు చెప్పారు. అది అందరూ కూడా దాన్ని పొగడతలనో లేకపోతే ఏదో అనుకుంటారు, కానీ వాస్తవం ఇదేనండి. మీకు లాగానే చాలా మంది ఎంత చెప్పినా సరే ఇంకా రీసెర్చ్ దీని మీద చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి నమ్మకం కుదిరేదాకా మళ్ళీ 10-15 రోజుల వరకు రీసెర్చ్ చేస్తున్నారు, వాడుతున్నారు, వాళ్ళ మీద చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. మీకులాగే చాలా మంది ఉన్నారు, వాళ్ళకి అర్థమైన తర్వాతనే స్టార్ట్ చేస్తున్నారండి. ఓకే, ఇది ప్రూవ్డ్ అండి, ఇది ప్రూవ్డ్ థియరీ మనది. దీని వెనక చాలా పెద్ద సైన్స్ ఉంది. ముక్కుబాల్ రెడ్డి సార్ చాలా సైన్స్ చెప్తూ ఉంటారు దీని మీద, అదే సైన్స్ అండి ఇది. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ శ్రావణ్.
శ్రావణ్ అండి, ఆల్రెడీ అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది, ఒక్కసారి చూసుకోండి మేడం. శ్రావణ్. హలో, గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ మై నేమ్ ఇస్ భువనేశ్వరి, తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను సార్. ఎస్ మేడం. చాలా నాకు సివియర్ మైగ్రేన్ హెడేక్ 6 years గా ఉండేది సార్, మ్యారేజ్ ముందు నుంచి. చాలా సివియర్ పెయిన్ వచ్చేసి కంప్లీట్ ఫేస్ తో కూడా స్వెల్లింగ్ వచ్చేసేది సార్. అస్సలు తల కూడా స్ట్రైట్ గా నేను పెట్టుకోలేను. ఇప్పుడు అసలు ఆ పెయిన్ రిలీఫ్ అయ్యేంత వరకు నేను అసలు స్ట్రైట్ గా హెడ్ అనేది బెండ్ చేయలేను. ఆటోమేటిక్ ఇలా పెట్టుకోవాల్సిందంటే ఆ పెయిన్ రిలీఫ్ అయ్యేంత వరకు. ఒకటే వామిటింగ్ సెన్సేషన్ ఉండేది. మినిమం 3 days వచ్చేసారు నాకు. ఆ పెయిన్ అనేది సప్రెస్ అయ్యేది కాదు. నేను మెడిసిన్ ఫీల్డ్ అమ్మాయినే. చాలా వరకు చాలా హాస్పిటల్స్ తిరిగేసాను కూడా. ఈవెన్ చెన్నై ఇట్లా కూడా తిరిగేసాను. చాలా వరకు సప్రెస్ అసలు అవ్వలేదు సార్. మా పాప ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కాడికి వెళ్ళి కూర్చునేసేదాన్ని. నాకు సివియర్ హెడేక్ గా ఉంది, 2 hours 3 hours అమ్మాయిని వదిలేదాన్ని కాదు. నాకు తల నాదుము, మసాజ్ చెయ్యి అనేసి ఆ అమ్మాయిని హెరాస్ చేసేదాన్ని. ఇప్పుడు వితిన్ 15 days సార్, 2 months నుంచి వాడుతున్నాము. 15 days నుంచి అసలు కంప్లీట్ గా అసలు హెడేక్ అనేదే లేదు. వర్షంలో నిన్న తడిచాను కొని అస్సలు పెయిన్ అనేదే లేదు సార్. చాలా వరకు రిలీఫ్ అయింది సార్ ఈ క్యూర్ సెల్ వల్ల. ఎస్ మేడం. వెరీ గుడ్ మేడం. ఇంకా కూడా నిదానంగా ఇంకా వాడండి, చాలా రిజల్ట్ వస్తుంటాయి ఇట్లాగే. ఓకే, సత్యనారాయణ గారు పట్నాయక్, సత్యనారాయణ పట్నాయక్.